హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్రొటెక్ట్ యువర్ హోమ్ అండి. ఇక్కడ వచ్చేసింది ఈరోజు ఎగ్ షేప్ కుందన్స్, వైట్ కుందన్స్, ఇంకా జంప్ రింగ్స్, ఇంకా కటర్, ఇంకా బీడ్స్, వైట్ బీడ్స్ అనమాట, ముత్యాలు పియర్స్తోని నేను ఈరోజు నెక్ చైన్ అంటే చౌకర్ లాగా చిన్నగా సింపుల్ చౌకర్ లాగా చేయబోతున్నానండి. ఏం లేదు, ఈ జంప్ రింగ్స్ని మనము ఈ ఎగ్ షేప్ వైట్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటికి ఒక్కొక్కటి జంప్ రింగ్ని అటాచ్ చేసుకోవాలి. మొత్తం నేను 8 ఎగ్ షేప్ కుందన్స్ తీసుకోవడం జరిగిందండి. వీటికి ఒకటి జంప్ రింగ్స్తో కనెక్ట్ చేస్తున్నానండి కనెక్టర్తో. ఈ విధంగా ఒకదానికొకటి ఈ విధంగా కనెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవి కొంచెం జాగ్రత్తగా కనెక్ట్ చేయాలండి, లేదంటే ఇవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో మెల్లగైనా సరే ఈ విధంగా మొత్తం 8 ఒకదానికొకటి పెట్టేసి నేను కనెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఐపిన్స్, వీటిని ఐపిన్ అంటారండి. వీటికి కుందన్ కప్పు, ఇంకా పియర్స్ కప్పు, ఇంకా ముత్యం యొక్క కప్స్ అని అంటారండి. కప్స్ని కింద ఒకటి ఐపిన్ తీసుకొని ఒక కప్పు పెట్టేసి దాని మీద ఈ ముత్యం పెట్టేసి దాని మీద ఇంకొకటి కప్పు పెట్టుకున్నానండి. పెట్టేసుకొని దీన్ని కట్టర్తో సహాయంతో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్టుతీగ అల్లుకున్నట్టు ఈ విధంగా అల్లుకోవాలన్నమాట. సో మిగతా అన్నీ కూడా నేను ఈ విధంగా ఐపిన్కి ఈ కప్స్ ఇంకా ఈ ముత్యాల సహాయంతో ఇవన్నీ కూడా తయారు చేసుకున్నానండి. మొత్తం కూడా వీటిని అన్నింటినీ కూడా ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 మొత్తం కూడా ఎగ్ కుందన్స్ అనేటివి మనము 8 తీసుకోవడం జరిగింది. సో ఈ పియర్స్ ఇవి ముత్యాలండి, పియర్స్ ముత్యాలే అండి. వీటిని కూడా నేను 8 తీసుకోవడం జరిగింది. సో ఇటు సైడ్ 4 ఇటు సైడ్ 4 అనమాట. సో నా దగ్గర గేర్ వైర్ లేదండి. సో నేను గేర్ వైర్ లేనందువల్ల నేను వీటిని యూజ్ చేయడం జరిగింది. మీ దగ్గర గేర్ వైర్ ఉంటే మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుందండి. సో ఈ విధంగా ఒకదానికొకటి అల్లేసుకున్నానండి. ఈ ఐపిన్స్తోని మనము ఇవన్నీ కూడా అల్లుకున్నాం కదండి, వాటిని ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 ఈ విధంగా అల్లేసుకోవాలండి. అల్లుకున్న తర్వాత ఈ ముత్యాలకి నేను ఈ జాయింట్స్ దగ్గర కరెక్ట్ జంప్ రింగ్తోనే ఈ నెక్ వేసుకోవడానికి దీన్ని నేను కనెక్ట్ చేస్తానండి. ఈ విధంగా మీకు కావాలనుకుంటే గోల్డ్ చైన్ లాగా కూడా దొరుకుతుందండి, దాన్ని కూడా వేసుకోండి. లేదంటే 4 హుక్స్ కూడా ఉంటుందండి, అది కూడా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే నేను చౌకర్లాగా వేస్తున్నాను కాబట్టి దీని వెనుక థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ని యూజ్ చేసి నేను ఈ విధంగా లాక్ చేస్తున్నానండి జంప్ రింగ్తో. సో ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లో కూడా నేను ఈ థ్రెడ్ని తీసుకొని మొత్తం కూడా ఈ జంప్ రింగ్ సహాయంతో హోల్డ్ చేసేసి మొత్తం కూడా ఈ విధంగా తయారు చేసుకున్నానండి. సో ఈ ఎగ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటి చివరిలో నేను చిన్న బీడ్స్ అనమాట, చిన్నవి వైట్ బీడ్స్ అనేవి వేస్తున్నానండి. సో పెద్దవి వేస్తే అవి లుక్ అనేది పోతుందండి. సో మనకు ఆల్రెడీ ఎగ్ కుందన్ అనేది పెద్దగా ఉంది కాబట్టి చిన్న వాటి మనం వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నానండి. మీ దగ్గర లేకుంటే మీరు వేరే బీడ్స్ అన్నా, ఇంకా కుందన్స్ అన్న, ఇంకా అవి పియర్స్ అన్న, ముత్యాలన్నా ఏమన్నా వేసుకోవచ్చు అండి. మీరు క్రిస్టల్ స్టోన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అనమాట. సో నా దగ్గర ఉన్న చిన్న ముత్యాలాగా ఉన్నాయండి. ఇవి ఒక్కొక్కదానికి జంప్ రింగ్కి ఇట్లా అటాచ్ చేసుకుంటున్నానండి. చేసుకొని ఈ ఎగ్ షేప్ కుందన్ ఉంది కదండి, దానికి కింది వైపు ఈ విధంగా జంప్ రింగ్ సహాయంతో ఈ కటర్ సహాయంతో అటాచ్ చేసేస్తున్నానండి. సో మొత్తం కూడా 8 ఉన్నాయి కదండి, ఈ 8 ఎగ్ షేప్ కుందన్స్కి ఈ జంప్ రింగ్ సహాయంతో ఈ ముత్యాలన్నింటినీ కూడా ఒకదానికొకటి పెట్టేసుకుంటున్నానండి. అంతే అండి, అయిపోయింది. సో సింపుల్, చాలా చక్కగా ఉందండి. మీకు నచ్చితే లైక్ చేయండి.